నమస్తే. హరీష్ రావు గారికి నోటీస్ వచ్చింది, ఏంది అటెండ్ అవుతారా లేదా? మీ రియాక్షన్ ఏంటి? సాక్షిగా పిలిచారని చెప్తున్నారు సెక్షన్ 160 సిఆర్పిసి కింద. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నందుకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తున్నందుకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలైతలేవని నిలదీస్తున్నందుకు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎగ్గబెట్టినందుకు, అడిగినందుకు, ఇట్లా అనేక అంశాలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల మీద నిలదీస్తున్నందుకు, హైడ్రా పేరు మీద పేదల ఇండ్లు కూలగొడుతుందని అడిగినందుకు, మూసీ నది పేరిట మీరు సాగు చేస్తామని చెప్పేసి పేదల ఇండ్లు కూలగొడుతున్న అడిగినందుకు, అడుగడిగిన అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించడం ఈ ప్రభుత్వానికి కొత్త కాదు. దాంట్లో భాగంగానే కాళేశ్వరం కమిషన్ వేసిండ్రు, దాంట్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అని పెట్టి రకరకాలుగా ఏదో రకంగా పర్సనల్ గా డ్యామేజ్ చేయడానికి ఈ పార్టీలో ఉన్నటువంటి ఇటు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వము రకరకాల కేసులు పెట్టి ఇన్ని కేసులు పెట్టినా కూడా ప్రశ్నించడము, వీళ్ళ బండారం బయట పెట్టినందుకు ప్రభుత్వం హార్డ్ డిస్క్ ధ్వంసం, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, ఇవన్నీ అంతా ఉట్టిదేనా? ఇప్పుడు మేమేమంటున్నాము, అది విచారణ చేయాల్సి వస్తే పొలిటికల్ లీడర్ చేస్తుందా? విచారణ చేయాల్సి వస్తే పోలీస్ అధికారులు పోలీస్ అధికారులు వీళ్ళ హస్తం ఉందని చెప్తే హరీష్ రావు హస్తం ఉంది. నేనేమంటున్నా, ఏ పొలిటికల్ లీడర్ చెప్పినట్టు పోలీస్ ఆఫీసర్, పోలీస్ విభాగానికి ఒక వింగ్ ఉంటుంది, దాని ప్రకారం చేస్తారు. ఈ మా గవర్నమెంట్ లో చేసినటువంటి డీజీపీని తీసుకుపోయి నువ్వు పబ్లిక్ కమిషన్ చైర్మన్ చేసుకున్నావు కదా, వాళ్ళని విచారణ చేయి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు ఒక పక్క హైకోర్టులో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు కొట్టివేస్తున్నామని సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేసినాక ఇలా నైని కోల్ మైన్స్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఈ ముఖ్యమంత్రి అందరూ అవినీతి జరిగిందని చెప్పిన వెంటనే 6 గంటలు కాకముందే నోటీసులు ఇచ్చిందంటే ఇంతకంటే కక్ష కట్టి చేసేటువంటి ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? క్లియర్ గా కనబడుతుంది కదా. ప్రభుత్వము బండారం బయట పెడుతున్నందుకే కేవలం హరీష్ రావు గారి పైన ఉద్దేశపూర్వకంగా ఇలా రేపు సిట్కి రమ్మని, ఆ విచారణకు రమ్మని చెప్పింది. అంతకు మించిన ఇంకేం లేదు. ఇది ప్రజలందరూ చూస్తుండ్రు, ప్రజలందరూ వింటుండ్రు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి దందా, రియల్ ఎస్టేట్ దందా, కమిషన్ల దందా, కాంట్రాక్టర్ల దందా, ఎక్కడికక్కడ మంత్రులందరూ విచ్చలవిడిగా ఇప్పుడు రేపు అటెండ్ అవుతున్నారా లేదా చేసుకుంటున్నటువంటి పంపకాలన్నీ ప్రజలు వింటుండ్రు. ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు, మేము ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నందుకు ఇలా మీరు రకరకాల కేసులు పెట్టిండ్రు. కేసులు కొత్తనా మాకు? ఈ ఉద్యమంలో 10 సంవత్సరాల ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్నాం, అనేక కేసులతో మేము జైలుకు పోయినాం. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ భయపడి ఎక్కడండి? ఇలా సిట్టేసుకో, రిట్టేసుకో, కమిషన్ లేచినో, ఎంక్వైరీ లేచినో, ఇంకేమన్నాయి? డెఫినెట్ గా ఒక ఉద్యమకారుడిగా ఖచ్చితంగా కేసులు ఎదుర్కొంటాం, మేము కొట్లాడతాం. మీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెట్టేటువంటి కేసులకు భయపడి పడిపోయేటోళ్ళమా? మేము దొంగతనం చేసినామా? నోటు కోటుకు దొరికిన వాళ్ళమా? మేము భయపడతాం అనుకుంటుండ్రా ఈ ప్రభుత్వం కేసులు వేస్తే? అటెండ్ అవుతున్నారా? ఏమంటున్నా, అటెండ్ అవుతామా కాదా మన నాయకుడు ఆలోచించి చెప్తాం, అది వేరే విషయం. డెఫినెట్ గా అటెండ్ అవుతాం, ఎందుకు పారిపోయేటోళ్ళం కాదు కదా. డెఫినెట్ గా అటెండ్ అవుతాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి బండారాన్ని బయట పెట్టుడే. సిద్దిపేట నుంచి హైదరాబాద్ బయలుదేరినారు హరీష్ రావు అని సమాచారం వస్తుంది. ఎందుకు రారండి? హరీష్ రావు గారు సిద్దిపేట నియోజకవర్గం, హరీష్ రావు గారి ఇల్లు నివాసం హైదరాబాద్. ఎందుకు రాడు? ఇలా సిట్టేసిన అనగానే మేము సీక్రెట్ గా పోయి దాచుకుంటామా? ఇలా మీరు పిలిచిన అనగానే పోయి మేము ఫోన్ బంద్ చేసి పెట్టుకుని పడుకుంటామా? అరే, సమాఖ్య రాష్ట్రంలో ఉద్యమంలో మంచి రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడులను ఎదుర్కొని కొట్లాడినాం. వీళ్ళెంత, వీళ్ళ కథ ఎంత? భయపడేటోళ్ళమా? ఈ టిఆర్ఎస్ పార్టీ స్పిరిటే ఫైటింగ్ స్పిరిట్, ఉద్యమ స్పిరిట్. భయపడేటోళ్ళం అంటున్నా. మేము భయపడి ఉంటే, మేము భయపడి కేసులకు భయపడి అక్రమంగా జైళ్లకు భయపడి ఉంటే ఆనాడు భరత్ గారు తెలంగాణ వచ్చేదా? మీకు తెలియదా? ఢిల్లీలో మీరు చూడలేదా? ఆ గల్లీలో మా పోరాటం మీరు చూడలేదా? మేము పోరాటం చేసింది ఆంధ్ర వలస ప్రాంత నాయకుల కేసు. మీరు హైకోర్టులో, సుప్రీంకోర్టులో హరీష్ రావు గారు వేసినట్టున్నారు కదా ఈ ఫోన్ ట్యాపింగ్ దాని గురించి. హైకోర్టులు వేసిండ్రు, హైకోర్టులు వేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయిండ్రు. సుప్రీంకోర్టులో మళ్ళీ ఇంకోసారి దీని మీద విచారణ చేపట్టమని క్లియర్ గా కేసు కొట్టేసింది. కొట్టేసిన తర్వాత
మళ్ళీ అలా సాక్ష్యం అదేంది అంటారు, అది witness చక్రధర్ అంటారు. గౌడ్ వేసిన కేసే అది? ఇప్పుడు ప్రభుత్వము చక్ర గౌడును ఎంకరేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉద్దేశపూర్వకంగా హరీష్ రావు గారు ఆనాడు 6 గ్యారంటీలు 420 హామీలు చక్రధర్ గౌడ్ లేనట్టున్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేనట్టున్నారు కదా. వినండి భరత్ గారు ఒక మాట చెప్తా. చక్ర గౌడ్ 2 పేజీల కంప్లైంట్ ఇస్తే మీరు నమ్మరు. చక్ర గౌడ్ అనేటువంటి వ్యక్తి 2 పేజీల కంప్లైంట్ ఇస్తే ఈ పంజాగుట్ట డీసీపీ అండ్ ఏసీబీ 82 పేజీల డాక్యుమెంట్ హైకోర్టుకు సమర్పించింది. ఈ ప్రభుత్వానికి ఎంత హరీష్ రావు గారి పైన, టిఆర్ఎస్ పార్టీ పైన, టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన ఎంత బలమైనటువంటి కోపము, ఆవేశము, కుట్ర ఉందో అర్థమవుతలేదు. 2 పేజీల కాపీల చక్రధర్ గౌడ్ ఇస్తే 82 పేజీల డాక్యుమెంట్ హైకోర్టుకు సబ్మిషన్ చేసింది. ఇక్కడ కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోయింది. వీళ్ళ కక్షపూరితమైనటువంటి బుద్ధి బయటపడట్లేదా? ఇంతకంటే ఆధారం ఏం చెప్పాలి చెప్పండి? అంటే ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు ఇలా నైనీ బ్లాక్ల నైనీ కోల్ మైన్ లో ఇలా అవినీతి జరిగింది అనగానే ఇలా మీరు ఇమ్మీడియట్ గా సిట్టు పిలిచేసిండ్రు కదా. రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల స్కామ్ జరిగిందని అడిగినాం. ఫ్లై యాష్ రవాణాలో స్కామ్ జరిగిందని అడిగినాం. హెచ్ఎండిఏ జీపీ లేఅవుట్ లో స్కామ్ జరిగిందని అడిగిండు. హెచ్ఎండిఏ లేక్స్ క్లీనింగ్ లో స్కామ్ జరిగిందని అడిగినందుకు కేసు పెట్టిండు. అడిగిండు, అందుకే ఇలా కేసు పెట్టిండు. ఒక్క నిమిషం, మన కాంగ్రెస్ ప్రతినిధి ఉన్నారు చరణ్ కౌశిక్ గారు. సార్ ఇక్కడ ఇవన్నీ అడిగినందుకేనా రుణమాఫీ అడిగినందుకు? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా అడుగుతున్నందుకు ఇలా మంత్రులు దన్నుకుంటుండ్రు కదా, పర్సెంటేజ్ లో దన్నుకుంటుండ్రు. ప్రజల సమస్యలు పట్టించుకుంటలేరండి. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కమిషన్లు, టెండర్లు, మళ్ళా గవర్నమెంట్ వస్తుందో లేదో అని ఇలా టెండర్లలో కమిషన్ల వాటలు పంచుకోవడానికి తండుకుంటుండ్రు. ఈ తన్నుకుంటున్న తతంగాన్ని మా పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెడుతున్నారు. దీంట్లోకి ఇంకా బ్రహ్మ పదార్థం లేదు, బ్రహ్మ విద్య లేదు, దీన్ని ప్రజలకు తెలియని విషయం లేదు. థ్యాంక్ యూ. ఓకే. సార్ ఇప్పుడు విచారణ సంస్థ చాలా మందిని విచారించింది. వీరొక్కరే